ఇప్పుడు వేదిక మీదే ఉన్నారు. అంటే ఎన్నో యుగాల క్రితం ఒకానొక సమయంలో శివ భక్తాగ్రేసరుడు రావణుడు అలా ఆకాశ మార్గాన వెళ్తుండగా పుష్పక విమానం మార్గ మధ్యంలో ఆగిపోతుందట. సో అప్పుడు రావణాసురుడికి నారదుడు ఎదురవుతాడు. లోక కళ్యాణం కోసం నారదుడు ఏ విధంగా కథను మలుపు తిప్పాడో అనేది ఈ రోజు ఆ ఘట్టాన్ని ఈ రోజు మనం ఇక్కడ వేదిక మీద చూడబోతున్నాము. సో రావణ బ్రహ్మ స్కిట్ ని ఆ కథని మనందరికి చూపించబోతున్నటువంటి వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. స్టేజ్ మీద సెటప్ చక్కగా జరిగింది. వాళ్ళు కూడా చాలా సేపటి నుంచి ఆల్మోస్ట్ ఒక 3 గంటలుగా ఆ మేకప్ తో ఆ టోటల్ సెటప్ తో ఆ కిరీటము అలా అంటే రావణాసురుడు ఎలా ఉండాలో అలా కళ్ళకు కట్టినట్టుగా ఉన్నారు. సో అలా రెడీ అయి ఉన్నారు. చాలా చాలా బాగుండబోతుంది. సో పిల్లలు కూడా ఉండి చక్కగా చూస్తే వారికి కూడా లైక్ మైథాలజీ గురించి మన కథల గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ కార్యక్రమం రావణ బ్రహ్మ. అనుజా విభీషణ, ఏమి ఆశ్చర్యం! అప్రతిహతమైన శక్తి ఏదో పుష్పక విమానాన్ని ఆపేస్తున్నదా? అమోఘ ప్రతాపుడైన ఈ లంకేశ్వరుడి విమానాన్ని నిరోధించే సాహసమా? దేవదేవ నారాయణ నారాయణ. అభివాదనం తాత. ఈ ఆవేశము అవసరము ఏమిటి మనవడా? మధ్య మార్గంలో పుష్పకం అకారణంగా ఆగిపోయింది తాత. దాన్ని నీవే ఆపి నా కోసం వస్తున్నావు అనుకున్నానే. సరి సరి, పుష్పకమే ఆగిపోయింది, ఆగవలసిందే. తాత, ఈ అవమానం దశకంఠుడు సహించడు. అయిన వేళ కార్యవేళ ఆవేశాలు అభిమానాలు పుట్టో మనవడ. సమయము సందర్భము ఎరిగి సాహసించాలి. ఈ సమయంలో పరమేశ్వరుడు కైలాస శిఖరం మీద పార్వతీ సమేతుడై ప్రేమలీలా వినోదంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో భూచర ఖేచర జలచర జీవులు ఎవరైనా ఆ పర్వతోపరి భాగాన ఆకాశ వీధిని సంచరించరాదు, సంచరించలేరు. ఆ లీల ముగిసే వరకు ఆగిపోవలసిందే. అంతేనా తాత? అంతో ఇంతో మాతామహమైన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నావు. నీ ఐశ్వర్యాన్ని హరించిన నీ అన్న కుబేరునిపై దండెత్తి అలకాపురాన్ని కొల్లగొట్టి పుష్పకంతో అపూర్వ ధనకనక రత్నవాహనాలతో వస్తున్నావు. అన్నీ నీకు ఇలా అనుకోకుండా కలిసి వస్తున్నాయి మనవడా. వెళ్ళి సదాశివుని సందర్శించుకో. కాలము కలిసి వస్తుంది, ఆ కాలకంఠుని అనుగ్రహము లభిస్తుంది. మంచి ఆలోచన. ఆనాడు సదాశివుని అనుగ్రహం సంపాదించి ఆత్మలింగం గ్రహించి మాతృశ్రీ మనోరథం చెల్లించాను. ఈనాడు పరమేశ్వరుని సాక్షాత్కరించుకొని దానవ జాతి రుణం తీరుస్తాను. మా పూర్వులను మాయ చేసి అమృత కలశం హరించిన అమరులను హతం చేస్తాను. త్రిభువన సార్వభౌమత్వం ప్రతిష్ఠిస్తాను. భళా బాలస్య భళా. దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామా. పౌలస్య, ఆగు!
సదాశివ సందర్శనానికి వెళ్లే భక్తుణ్ణి ఎవ్వరూ ఆపలేరు. దైవ దర్శనానికి ఈ సమయం కాదు. నటరాజు ఉమా సమేతులై నాట్యోత్సవంలో ఉన్నారు. ఆత్మలింగాన్ని అనుగ్రహించిన ఆది దంపతులు నా రాక నిరాకరించరు. పోనీ వానరుడా, ఆ ఓరి దురహంకారి, నన్నే పరిహసిస్తున్నావా? తదాస్తు, ఆ వానర బలం వల్లనే నీ వంశ నిర్మూలనమవుతుంది. ఇక ఈ నందీశ్వరుడి అనుమతి లేనిదే ఒక్క అడుగు ముందుకు వేయలేవు. దూర్తుడా! ఆగండి ఆగండి ఆగండి. గరదించు దానవ సార్వభౌమ, శూలం మరణించు నందీశ్వర. మనవడా, చేతులారా కార్యం చెడగొట్టుకోకు. ఏం చేశాం తాత? ఈ అనవసర నూతన బల ప్రదర్శనమే. కాదు తాత, ఈ ప్రమదుడే నన్ను అడ్డగించాడు, దూషించాడు అని విక్రమం ప్రదర్శిస్తామా? ఆదరించిన వారిల్లే అల్లరిపాలు చేస్తే అనుగ్రహిస్తారా? ఇంతటి అమాయకులు గనకనే ఆ అమరుడు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లల్లా ఆడిస్తున్నారు. ఈ త్రోవన జయం చేయకూడదు మనవడా. మరి ధ్రువ నలుగురు హర్షించే త్రోవ నీవెరిగిన త్రోవే. చేసిన తప్పిదానికి లెంపలు వేసుకొని చిత్తశుద్ధితో శివుని ప్రార్థించు. భోళాశంకరుడు తప్పక కరుణిస్తాడు. నారాయణ నారాయణ. ప్రణామం మునివర్య. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? చింతించకు నందీశ్వర. అప్రయత్నంగా వచ్చిన నీ శాపము లోక కళ్యాణకారకం. ఈ రావణుడు అపూర్వ తపశాలి, భక్తి సంపన్నుడే కాని దురహంకారి, లోకకంటకుడు. దీనిని సంహరించడానికై ఆ శ్రీహరి రామావతారుడే రాబోతున్నాడు. అప్పుడు ఆ వానర సేనాబలం వల్లనే దీని మరణం సాధ్యం. అందుచేత ఇదంతా ఆ దేవదేవుని లీల. దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ, దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ, నిన్ను విడచి తనను మరచి పుంకరించు అహంకారి, నిన్ను విడచి తనను మరచి పుంకరించు అహంకారి, కానలేడు నీ మహిమా, కానలేడు నీ మహిమా, నటన సూత్రధారి దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ, దేవదేవ పరంధామ. ఆ రాక్షసుడు మళ్ళీ తపోదీక్షకై వస్తాడు. అప్రమత్తుడవై అటులనే మునివర్య. నారాయణ నారాయణ. కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరార భక్తజాల పరిపాల దయాళ, భక్తజాల పరిపాల దయాళ, హిమశైల సుత ప్రేమలోల కానరారా, సర్పభూషితాంగ కందర్ప దర్పభంగ, సర్పభూషితాంగ కందర్ప దర్పభంగ, భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపురహర కానరారా, కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరారా.
నంది, నా భక్తినే పరిహసిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ప్రకటించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను. జయద్వద ప్రవిభ్రమద్ భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ ధగద్ వినిర్గమత్ కరాళ బాణ హవ్యవాడ్. ఓం నమ శివాయ. ధిమిర్ 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 ధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమ శివాయ. అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మహాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరా. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మర్జట విలంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మహచ్చిదం గజచ్చిదాంతకచ్చిదం తమంతకచ్చిదం భజే. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివ, సదాశివ, కరుణార్ద్ర హృదయం కాఠిన్యం వహించిందా స్వామి? నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృధా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వత్స దశకందర. हे पार्वतीनाथ कैलास शैलाग्रवाह श्रितानंददायी स्मितापांगा सर्व संतापहरा हरा. స్వామి, నీయున్న చందంబు నేనెంత ఊహింపగావచ్చు. వేదములన్నీవా వాదములన్నీవా ధైర్యంబులన్నీవా సర్వంబులన్నీవా. నీలింకనైనట్టి దాసుండనైనట్టి నన్నుందయాళుండవై ప్రీతి రక్షింపవే. తప్పు సైరింపవే దేవ మన్నింపవే దేవదేవా మా దేవదేవా. భక్త పరీక్షలో భయపడతావనుకున్నా. నీ రుద్రవీణాగానంతో నన్ను ఆనందపరిచావు.
జయించావు. పరమేశ్వరుడు బాసటగా ఉన్న భక్తులకెన్నడూ పరాజయం లేదు స్వామి. నన్ను ఎలుగెత్తి పిలిచిన నీవు ఇక రావణ బిరుదంతో వర్ధిల్లు. నీ అభిష్టమేదో అర్థించు, ప్రసాదిస్తాను. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నరుల వల్ల నరుల వల్ల దానవులకెన్నడూ ప్రమాదం లేదు స్వామి. అసురుల పెంపు సహింపలేని యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించగలిగే శక్తి ప్రసాదించు. తదాస్తు. జై మహాదేవ. ఓం నమ శివాయ. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్టును. ఆ జన్మ శత్రులైన నిర్జరులను నిర్జించి పగ తీర్చుకుంటాను. దిక్పాలకుల చేత ఊడిగం చేయిస్తాను. జై మహాదేవ. ఓం నమ శివాయ.